తన భర్తకు కళ్ళు లేవని తెలిసి లోకాన్ని చూసే భాగ్యాన్ని తనే స్వయంగా వదులుకున్న మహాసాధ్వి ఎవరో తెలుసా? ఆమెకు 100 మంది బిడ్డలు ఎలా పుట్టారు? హస్తినాపుర పెద్దలు అంధుడైన ధృతరాష్ట్రుడి కోసం గాంధారదేశపు యువరాణి గాంధారిని సంబంధం అడుగుతారు. గాంధారి శివభక్తురాలు. ధృతరాష్ట్రుడు అంధుడని తెలిసినా ఆమె వివాహానికి అంగీకరిస్తుంది. అయితే తన భర్త చూడలేని ఈ లోకాన్ని తను కూడా చూడకూడదని నిర్ణయించుకుని కళ్లకు గంతలు కట్టుకుని జీవితాంతం అంధుడి భార్యగా ఉండాలని ప్రతిజ్ఞ చేస్తుంది. ఇదే సమయంలో కురువంశానికి మరో కోడలిగా యాదవ వంశపు యువరాణి కుంతీదేవి పాండురాజును వివాహం చేసుకుంటుంది. ధృతరాష్ట్రుడు పెద్దవాడైనప్పటికీ అంధత్వం వల్ల అతనికి బదులుగా పాండురాజు హస్తినాపురానికి రాజవుతాడు. ఇక్కడే కౌరవ పాండవ వైధల్యానికి మొదటి అసూయ బీజం పడుతుంది. రాజ్యం పాండురాజుకు దక్కినా ధృతరాష్ట్రుడి మనసులో అసంతృప్తి మొదలయ్యింది. మరి 100 మంది కౌరవులు ఎలా పుట్టారు? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. వీరిలో మీకు ఎంతమంది తెలుసో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.